మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని కోరుతూ విజయవాడలో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న మహిళా సంఘం నాయకురాలు జి రమాదేవి. నగరంలో ఈ క్షేత్రీయ కళాక్షేత్రం నుంచి అంబేద్కర్ స్మృతి వనానికి ఇంత ఎండలో మహిళలు వీధుల్లోకి రావడానికి ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కుట్ర కారణంగానే వీధుల్లోకి రావాల్సి వచ్చింది. 2010లో పాస్ కాబడినటువంటి చట్టాన్ని పక్కన పెట్టేసి మహిళా రిజర్వేషన్ చట్టానికి సెన్సెస్ తోనూ అదేవిధంగా డీలిమిటేషన్ తోనూ లింక్ పెట్టడం ద్వారా ఇది దీర్ఘకాలం అమల్లోకి రాకుండా కుట్రకి పునాది వేశారు. ఈ రోజు ఆయన కన్నీళ్లు కారుస్తున్నారు. పిండాన్ని చంపేశారని. పిండం కాదు, 2010లో అయినటువంటి చట్టాన్ని మీరు 2023లో చేస్తే 2024లోనే 181 స్థానాలు వచ్చేవి. డీలిమిటేషన్ అనేది అనేక అంశాలతో ముడిపడింది. ఈ దేశ ప్రజాస్వామిక హక్కులతో, రాష్ట్రాల హక్కులతో ముడిపడి ఉన్నటువంటి అంశం. ఈ అంశం అనేది ఒక ఉమ్మడి ఏకాభిప్రాయం సాధించడానికి సుదీర్ఘకాలం పడుతుంది. అందువల్ల మీరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి కూడా అప్పీల్ చేస్తున్నాం, జగన్ కూడా అప్పీల్ చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ తో మీకున్నటువంటి స్నేహాన్ని ఉపయోగించి తక్షణం పార్లమెంట్ లో అమెండ్మెంట్ పెట్టండి. ఒకే వాక్యం, అది డీలిమిటేషన్ అనేటటువంటి దానితో సెన్సెస్ తో నిమిత్తం లేకుండా ఈ చట్టాన్ని అమలు చేస్తామని, అది మాత్రమే మహిళలకి స్వాతంత్రాన్ని, రాజకీయ అధికారాన్ని ఇస్తుంది. మీరు ఈ రోజు కళ్యాణ లక్ష్మిలో మరొకటో ప్రకటించడం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ దేశంలో ఉన్న మహిళలకి స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.